మనలను ప్రార్థించుకుంటూ మరికొన్ని మాటలతో మిమ్మల్ని బలపరచాలని ఆశ ఉంది. 34వ కీర్తన చూద్దామా? 34వ కీర్తన. మనందరం కలిసి 12వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. ఈ భాగాన్ని అందరం కలిసి చదువుదాం. 34వ కీర్తన 12వ వచనం నుండి 20వ వచనం వరకు. బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానము వెదకి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టిగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. జీవగల తండ్రి, ఇప్పటి వరకు మేము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం, ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న హెచ్చరికను మేము మొదటి వర్తమానం ద్వారా విని మరి ఇప్పటి వరకు ప్రార్థించాం. ప్రభా, నీవు మా ప్రార్థనలను విన్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. మా భారతదేశం, మా రాష్ట్రం, మా ప్రాంతంలో అయినా సుభిక్షమైన పరిపాలననిచ్చే నాయకులను మీరు తీసుకొస్తున్నందుకు కూడా నీకు వందనాలు. ఎందుకంటే నిజముగా నీకు మొర్రపెట్టువానికి నువ్వు సమీపంగా ఉంటానన్నా, మా సమీపాన ఉండి మా ప్రార్థనలు వింటూ మాకు జవాబులిచ్చే దేవుడు ప్రభువా. అందునిమిత్తమే ఈ రాత్రి నిన్ను ఆశ్రయించాం. ఎందుకంటే నిన్ను ఆశ్రయించు వారికి నీ సన్నిధి తోడుగా ఉంటుందని, నీ హస్తము తోడుగా ఉంటుందని ఎజ్రా గ్రంథంలో ఇలా చదివే ప్రభువా. మరలా కొన్ని మాటల చేత మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకుని మరలా కొంత సమయం విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతిదినం నిద్రకు అలవాటు పడిన ఈ దేహం కొంచెం నీ సన్నిధిలో మెలకుగా నిలబడడం కొంచెం కష్టమే. కానీ తండ్రి, మా బలహీనమైన శరీరాన్ని కరుణించి యేసు నామములో నిద్ర తొలగించి మెళుకువను మాకు అనుగ్రహించమని కోరుతున్నాను. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఈ 34వ కీర్తన చదువుతున్నప్పుడు ఈ 34వ కీర్తనలో 3 సార్లు ప్రార్థనల గురించి కనబడుతుంది. మొదటిసారి 4వ వచనం అంటాడు, నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. 6వ వచనం చూద్దాం. ఈ దీనుల మొర్ర
పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. 17వ వచనం చూద్దాం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని 3 సార్లు కనబడ్డాడు. అయితే నేను ఈ ప్రార్థన అంశంలోనికి వెళ్ళే ముందు ఈ కీర్తన యొక్క కాంటెక్స్ట్ సందర్భం మీకు చెప్తాను పిల్లరా. మనందరికీ తెలుసు, గొలియాతును దావీదు గెలిచిన తర్వాత దైవ బలంతో మరి ఇశ్రాయేలీలందరూ ఏమన్నారు? సౌలుకు వెయ్యి, దావీదుకు 10,000 అని కేకలు పెడుతూ వచ్చారు. దీన్ని ఓర్వలేక అసూయపడి దావీదును చంపాలని తరుగుతూ వచ్చారు. సౌలు భయంతో దావీదు ఏం చేశాడంటే గాతుకు పారిపోయాడు. ఎక్కడికి? గాతుకు పారిపోయాడు. గాతులోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఫిలిష్తీయులు కదా, వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న సైనికులందరూ వరి వీడిని గురించే కదా ఇశ్రాయేలీయులందరూ సౌలుకు వెయ్యి, దావీదుకు 10,000 అని కేకలు పెడుతూ వచ్చారు. వీడిని గురించే కదా, వీడు మన దేశానికి వచ్చాడు, మన రాజు గారికి చెప్పాలని వెంటనే లాకీషుని చెప్పారు. నా సన్నిధికి తీసుకురామన్నారు. తీసుకెళ్తే అప్పుడు ఏం చేసిందంటే అతనికి భయపడి, అక్కడేమో సౌలుకు భయపడి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడేమో ఫిలిష్తీయుల రాజుకు భయపడి పిచ్చోడు వేషం వేసి, పిచ్చోడు పిచ్చిగా గోడల మీద గీతలు గీయటం, జొల్లు గాచుకుని గడ్డం మీద గాచుకోవడం, రకరకాల పిచ్చి వేషాలు చేస్తూ వచ్చారు. ఆ పిచ్చి వేషాలు చూసి రాజుగారు కోపం వచ్చి, రే పిచ్చోడు నా దగ్గర తీసుకొచ్చేది, మన అంతఃపురంలో పిచ్చోడు నిలవడానికి వీలు లేదని గద్దించి వాడిని పంపేమన్నారు. అలా దావీదు సౌలు చేతిలో నుండి ఫిలిష్తీయుల రాజు చేతిలో నుండి తప్పించబడిన తరువాత దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. దాని సందర్భం కావాలంటే 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది దాని సందర్భం. జాగ్రత్తగా వినండి. సో ఈ కీర్తన స్తుతిస్తూ ఆయన వ్రాస్తూ దేవుడు తన ప్రార్థనను ఎలా ఆలకించాడో 3 మార్లు చెప్పాడు. దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన నా ప్రార్థన ఎలా విని నా పక్షాన మేలు చేశాడో అన్నది ముమ్మారుగా ఈ కీర్తనలో సంబోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు చూద్దామా? మొదటి మాట 4వ వచనంలో అంటాడు, ఏమని? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను. ఏంటంటే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాడు. 6వ వచనం, ఈ దీనుడు, అక్కడేమో నేను యెహోవా యొద్ద అంటాడు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వస్తాడు హ్యూమిలిటీ వచ్చేసి, ఇక్కడేమంటున్నాడు? ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. 3వది 17వ వచనం, ఇక్కడికి వచ్చేసరికి తన స్పిరిచువల్ స్టేటస్ చెప్తున్నాడు. అదవుతుందండి. మొదటిగేమో నేను అన్నాడు, అక్కడి నుంచి అన్నది కనపడింది. రెండో దగ్గరికి వచ్చేసరికి అక్కడ హ్యూమిలిటీకి వచ్చేసింది. ఇప్పుడు 3వ దగ్గరికి వచ్చేసరికి తన స్పిరిచువల్ అయితే చెప్తున్నాడు, తన స్పిరిచువాలిటీ చెప్తున్నాడు. ఏమని? ఈ నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించు. ఈ రాత్రి ఈ కీర్తనలో నుండి ప్రార్థన గురించి 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు. ఒకటి, ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. రెండవది, ద పర్సన్ ఆఫ్ ద ప్రేయర్, ద పర్సన్ ఆఫ్ ద ప్రేయర్. 2 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా ఉన్నా, నేను క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ టైం కనపట్లేదు. ఈ 2 విషయాలు ఈ రాత్రి మీకు చెప్తాను. ఎందుకంటే ఇక
లోపల టైం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా విషయాలు వస్తూ ఉంటాయి, అందుకని టైం చూసుకుంటూ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మొదటిది ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, రెండవది ద పర్సన్ ఆఫ్ ద ప్రేయర్. ప్రియులారా, ఈ కీర్తనలో మనం నేర్చుకునే మొదటి అంశం ఏంటంటే ప్రార్థనకు ఉన్న శక్తి ఏంటో చాలా క్లియర్గా చెప్పాడు. ఒకటేమంటాడంటే మూడు విషయాలు చెప్పాడు దావీదు. మొదటిది ఏమన్నాడంటే భయములన్నిటిలో నుండి ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని తప్పిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి మనం చేసే ఈ ప్రార్థన ఏమంటే ఎన్నికల విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయాల్లో కావచ్చు, మన వ్యక్తిగత జీవిత విషయాల్లో కావచ్చు, సామాజికమైన జీవితాల్లో కావచ్చు, కలుగుతున్న ప్రతి భయములో నుండి తప్పించే శక్తి ప్రార్థన. అందుకు మనందరం ఏం చేయాలి? ఏమంటే వ్యక్తిగతంగా చెప్పాలంటే మనకు చాలా భయాలు ఉన్నాయి కదా. కొందరికి అప్పులు భయాలు, కొందరికి పెళ్ళి అవుతుందా లేదా భయం ఉంది, కొందరికి పిల్లలు పుట్టరేమో భయం ఉంది, ఏమండి కొందరికి ఉద్యోగ భయం ఉంది, పిల్లలకి మేము పాస్ అవుతామా లేదని భయం ఉంది, నీటిలో సీట్ వస్తుందా రాదని. ఎందుకంటే మొన్నగా వచ్చింది, రాశారు నీటు, కీ వదిలేరు చెక్ చేసుకున్నారు, ఒక్కొక్కడు ప్రశ్నించుకున్నాడు మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది. అంటే ప్రతి ఏజ్లో ఉన్న వారికి ఏదో ఒక ఏరియాలో ఏముంది? భయం ఉంటుంది. సేవకులుగా మాకు భయం ఏంటంటే డబ్బులు దొరుకుతాయా లేదా, మీటింగ్ పెట్టడానికి క్యాడప్ చేయాలి. ఏమండి ఇది రాత్రి వ్యక్తిగత అనుభవం అండి. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇది కథ కాదు. దావీదు ఏమండి గాతులో సౌలు భయంతో, ఫిలిస్తీన్ల రాజు భయంతో, ఇద్దరు భయంతో నుండి తప్పించబడి వచ్చిన తర్వాత ఇట్స్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సౌలు భయం అతనిలో ఉండింది, ఏమండి లాకీషు భయం అతనిలో ఉంది. ఈ భయము నుండి దేవుడు ఎలా తప్పించగలరు ఏంటంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఎట్లాగయ్యంటే నా భయములన్నీ రాత్రి ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ ప్రతి భయం నుండి మనలను తప్పిస్తుంది. ఏ భయమైనా కావచ్చు. కొంతమందికి మరణ భయం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి సాతాను భయం, ఏమండి కొంతమంది కడుపు నిండా కూడి దొరికిందా లేదా భయం. అప్పుడు రకరకాల భయాలు చాలా ఉన్నాయి మనిషికి. ఏమండి మీ అందరికీ పేపర్లు ఇచ్చి మనిషికి ఎన్ని రకాల భయాలు ఉంటాయి రాయండి పేపర్లు ఇస్తే ఎన్ని రాస్తారు మనిషి. కానీ రాత్రి దేవుడు అంటాడు, నీవు ప్రార్థించే వ్యక్తి అయితే నీ ప్రతి భయం నుండి తప్పించేవాడు. దగ్గర 146 కీర్తన దేవుని లక్షణాలు చదువుకోవచ్చు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ ఎస్కేప్ us from all kinds of fears. రెండవ విషయం చెప్తాను. రెండవ విషయం ఏమంటాడంటే 17 వచనం అంటాడు. ఏమని 17 వచనం చాలా క్లియర్గా రాస్తాడు. ఏమని, నన్ను శ్రమలన్నిటిలో నుండి ఏం చేశాడంట? అక్కడేమో తప్పించాడన్నాడు, ఇక్కడేమంటున్నాడు? విడిపించాడు. నన్ను విడిపించాడు. నేను ఎక్కడ దొరికిపోతానో అనుకున్నాను కదండి. నేను అనుకోవటం అరే వీడే కదా సౌలు ఇశ్రాయేలు పలికింది, సౌలుకు 1000 దావీదుకు 10,000 వీడు గుర్చే కదా అని పలికినప్పుడు ఎక్కడ ఉంటుంది అంటారు. ఆ స్థానంలో మన నుండి ఏమండి పొరపాటున పక్కింట్లో మామిడి చెట్టు ఉందనుకున్నాం, ఆ చెట్టుకి కాయలు ఆలాడుతుంటే నోరు ఊరుతామంట. ఆ రోజు అనగానే వాళ్ళు ఊరికి వెళ్ళారు, తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. గబగబా ఎవరు లేరని సాయంకాలం పూట కొంచెం పొద్దుకి నాకు 4 కాయలు కోసుకుని ఏమైనా పచ్చడి చేసుకున్నాము. ఆ రోజు ఏమండి వాళ్ళు లేట్గా వచ్చారు. మా బజార్కి వెళ్ళి, అమ్మ ఏం కూర వండుకోలేదని పచ్చడి ఏమైనా పెట్టుకుంటే పెట్టమ్మా అన్నారు. అనాలోచనగా నువ్వు చేసి మామిడికాయ పచ్చడి పెట్టావు.
ఏమండి, వాళ్ళు బాగా తినేసి తెల్లారిన తర్వాత చూస్తే ఒరే ఈ చెట్టుకి మామిడికాయలు లేవే అంటుంటే లోపల ఏమైంది, గుండెల్లో రైలు. పొరపాటున అమ్మ మీరేమైనా చూసారా ఎవరైనా కొయ్యటం అంటే మీరు పోసారని అడగరండి, మీరేమైనా చూసారా కొట్టే గుండెలో ఎట్లుంటుందంటే ఏమండి. ఇప్పుడు దావీదు పొజిషన్ ఉన్నది. ఆయన అంటాడు అంటే ఎంత శ్రమ అనిపించుంటాడో హృదయంలో. కానీ అక్కడ ఏమంటాడు తెలుసా, నేను మొర్రపెట్టి యెహోవాకు మొర్రపెట్టి ఆయన ఆలకించాడు. నా శ్రమలో నుండి ఆయన ఏం చేశాడు, విడిపించాడు. ఆయన తప్పించే దేవుడే కాదు, మనం ప్రార్థించగలిగితే ఆయన మనలను విడిపిస్తాడు. వాట్ ఎవర్ ద బాండేజ్ మే బి, నీ బంధకం ఏదైనా ఉండొచ్చు, నీ సమస్య ఏదైనా ఉండొచ్చు, నీ శ్రమ ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన కళ్ళుండి చూడలేని దేవుడు కాదు, చెవు నుండి వినలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని. ఎందుకంటే నేను హెబ్రీ పత్రికలో ఎప్పుడు ఒక మాట చెబుతుంది, నేను నమ్ముతా. చూద్దామా హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా ఆయన కనిపెట్టున్నాడండి, మనల్ని సంపూర్ణంగా వినిపించాలి. రాత్రి ఇంకా చెప్పాలంటే మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్ని కూడా మన వరకు పాపం అనే శ్రమలో మనం ఉన్నప్పుడు, పాపం అనే శ్రమ నుండి విడిపించగలిగే శక్తి భూమి మీద లేనప్పుడు ఎంత మంచి దేవుడు అంటే తన్ను తానే బలిగా అప్పగించుకుని మనల్ని ఏం చేశాడు, విడిపించి. మూడవ పవర్ ఏంటో చూద్దాం. 1 తప్పించాడు, 2 విడిపించాడు. 6వ వచనం చదువున్నానా, చదువున్నాను. ఏం చేశాడంట? The power of the prayer, the power of the prayer. అందుకే దావీదు స్తుతిస్తూ ఈ కీర్తన రాశాడు. అమ్మో నన్ను ఎంత కదండి, ఇలా దాటేసిన తర్వాత ఏది కాదు దాటేసిన తర్వాత ఏమనిపించుకుంది, అప్పుడప్పుడు అదే దాని. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి, ఆయన కూడా మనలాంటాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ నీళ్ళు మొదలుపెట్టేది ఆయన ఆలోచించి ఏం చేసింది రక్షించాడు. ఈ సేవుని. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను రక్షించింది, నశిస్తున్న స్థితి నుండి ఆయన మనలను రక్షించేది, ఆపదల్లో మనలను రక్షించేది, అపవాది బంధకాల నుండి ఆయన మనలను రక్షించేది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తుఫాను ఆపదల్లో పడ్డారు శిష్యులు, ఏమయ్యాడు దేవుడు, రక్షించాడు. ఏమండి, కనీసం ఊరు పెద్దలు కూడా సాగుపరచలేక దెయ్యం చేతిలో పడ్డాడు. ఏం జరిగింది, యేసయ్య రక్షించాడు. ఏమండి, 38 సంవత్సరాలుగా వ్యాధిలో పడ్డాడు. కోనేరు రక్షిస్తుందేమో అని వెళ్ళాడు, కోనేరు రక్షించాలి. ఎవరు రక్షించారు, యేసయ్య రక్షించారు. ఏదైనా మరి పాపాత్మురాలైన స్త్రీని అందరు తీసుకొచ్చారు యెరూషలేములో రాళ్లతో కొట్టి చంపాలని. ప్రభువేం కాదల్లా, పట్టమన్నాడు. కానీ చాలా తెలివిగా రక్షించింది కదా. నేనేమి ధర్మశాస్త్రాన్ని కాదనట్లేదు, మీలో పాపం లేని వాళ్ళు ఎవరో కొట్టి చంపేయండి అన్నాడు. ఆయనేమి ధర్మశాస్త్రాన్ని కాదనలా, ఆయన ఒక్కడు కూడా పట్ల. ఏం జరిగింది, నేను నీకు శిక్ష విధించి నీకు వెళ్ళి పాపం. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సాల్వేషన్. అందుకు ఈ రాత్రి ప్రియులగా ఎందుకు మొరపెట్టాలి, ఎందుకు ఏడవాలి, ఎందుకు ప్రార్థించాలంటే ద పవర్ ఆఫ్ ప్రేయర్.
ఆయన చెప్తాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన తప్పించి, నీతిమంతుడిగా నేను యెహోవా యొద్ద మొర్రపెట్టుగా ఆయన ఆలకించి నన్ను విడిపించాడు. ఈ దీనుడు మొర్రపెట్టుగా ఆలకించి ఆయన నన్ను ఏం చేశాడు? రక్షించాడు. సో ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థన మనల్ని తప్పించగలదు, ప్రార్థన మనల్ని విడిపించగలదు, ప్రార్థన మనలను. ఇక దాని గురించి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు, కానీ సమయాన్ని బట్టి ఇది మొదటి అంశం, పవర్ ఆఫ్ ప్రేయర్. రెండవ అంశంలోకి వస్తున్నాను, ద పర్సన్ ఆఫ్ ప్రేయర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రాత్రి ఇక్కడ కొంచెం స్టాండ్ అవుతుంది. ప్రార్థనకి శక్తి ఉంది, ఏమండి? ఇంక దాంట్లో అనుమానం ఏమి అయితే ప్రార్థించే వ్యక్తి ఎలా ఉండాలనేది రాత్రి ప్రశ్న. ద పర్సన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే వ్యక్తి ఎలా ఉన్నాడయ్యా అన్నది మనం ఆలోచించినప్పుడు ఈ 17వ వచనంలో చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా. ఎవరంట అది? ఈ రాత్రి మనం మొర్ర పెట్టేటప్పుడు ముందు మనం ఎవరమై ఉండాలంట ఈరోజు అది పరీక్షించుకున్నాం. ఎందుకంటే నా మైండ్లో ఒక 4 విషయాలు చెప్తాను. ద ప్రొజెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే నీతిమంతుల మీదే. అదవుతుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది కదా? నీతిమంతుల మీదే. ఏమండి? ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎవరి మీద ఉంటుంది తెలుసా? నీతిమంతుల మీదే. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీదే. ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ఎవరి మీద ఉంటుంది? చూద్దాం, ఆ కీర్తనలను చూద్దాం. 34 వచనం చూడండి. 34 కీర్తన చూద్దామండి. 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద. అది ఫస్ట్ వన్, ద ప్రొజెక్షన్ ఆఫ్ గాడ్. ఎవరి? దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటున్నారా? మీకు అర్థం అవడానికి అబ్రహాం ప్రార్థనని జ్ఞాపకం చేసేదా? సొదొమ గుమొర్రాను నాశనం చేస్తానంటే అడ్డం పడ్డాడు అబ్రహాం. ఏమండి? దేవుడు ఏం చెప్పాడు? 5 నీతిమంతులు ఉన్నా చాలు. అంటే దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు? ఏమండి? ఆ కింద చూద్దామా? కింద ఏమంటాడు తెలుసా? ఆయన నుండి వారిని. సో మీకు అర్థమవుతుందా? ఎవరు మాట తింటాడంటే ఆయన? ఇంకా కిందకి వెళ్దామా? 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవాకి. నెక్స్ట్ వచనం చదువుతారా? ఆయన వాని ఎముకలన్నిటినీ. ఎవరెముకలు? వాటిలో ఒక్కటైనా. ఈ రాత్రి నా ప్రశ్న, ప్రార్థిస్తున్న మన హృదయాలు ప్రభువు చూసినప్పుడు ఎంతమంది నీతిమంతులు? ఏమండి? నేను ఇలా చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు మనల్ని నీతిమంతులు చేశాడు. ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. ఎందుకంటే రోమా 5వ అధ్యాయంకి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఏంటంట? ఎంత అద్భుతమైన దేవుడు అంటే, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తం కార్చాడు. హల్లెలూయా! అంటే ఎంత అద్భుతమైన దేవుడు. ఎందుకంటే ఇంకో మాట కూడా అక్కడ అంటారు, అనీతిమంతులమైన మన కొరకు క్రీస్తు ఏం చేసేదంట? చనిపోయినన్న మాత్రం నాకు చూస్తాను. సో నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయడానికి he done everything whatever the righteous needs
He paid everything. ఒక వ్యక్తి నీతిమంతుడు అవటానికి ఏమేమి చేయాలో, ఏమేమి చెల్లించాలో కంప్లీట్ గా ప్రభు చేశారు. ఇప్పుడు ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఆ నీతిలో మనం ఉన్నామా? ఎందుకంటే ఇట్స్ ఎ కండిషనల్ ప్రామిస్. ఇట్స్ ఎ కండిషనల్ ప్రామిస్. ప్రార్థన పెట్టినాడు. దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్. ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ 3 కార్యాలు జరగాలంటే ఏం కావాలంటున్నాడు? ఈరోజు మనం ఒక నిమిషం ఆలోచిద్దాం. మేము ప్రార్థనలకు వెళ్తాం. ఏమంటే ఆర్ వి రైచియస్? ఉన్న పాపను ప్రభు ఎదురు నిలబడి ఏమండి ఆయన స్కానింగ్ అంత స్పిరిచువల్ స్కానింగ్ కదా. ఏది ఎంఆర్ఐ నుంచి పెద్దదా, సిటీ నుంచి పెద్దదా? అలా ఎంఆర్ఐ పెద్ద. ఇప్పుడు ఎంఆర్ఐ తీసేయడం అంటే ఉండదు కాదు. ఏమంటే ఎక్కడెక్కడ డాట్స్ ఉంటాయి? డాట్స్ కనపడతాయా? క్లారిటీ రాత్రి ఆలోచన. ఎందుకంటే చాలాసార్లు దేవుని నిర్మిస్తూ, అందుకని రాత్రి కొంచెం మరి కిరణ్ సాఫ్ట్గా వెళ్ళడం, నేను ఈ సాఫ్ట్గా వెళ్ళలేని ఇప్పుడు వాళ్ళు నేను పౌరు గారి విధానాన్ని నేను అనుసరించడానికి ఇష్టపడ్డాను. సో ఈ రాత్రి ఏమిటి అనుమానం లేదు. There is power in prayer. There is power in prayer. అయితే ఆ పవర్ పొందుకోవడానికి తగిన నీతి. ఎందుకంటే ఏమంటే బైబిల్లో నీతి ఇంకా చాలా వర్డ్స్ వాడారు. అందుకే రాత్రి ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి నీతి అంటే ఏంటి అసలు? 34వ కీర్తనలో నీతి అంటే ఏంటో 2 మాటలు చెప్పాడు. ఆ 2 మాటలు చూపించి నేను చూపిస్తాను. ఇప్పుడు నీతిమంతులు కాదని మనం నేర్చుకోవాలంటే నీతి అంటే ఏంటి తెలియాలి అసలు. ఆ నెక్స్ట్ 18 వచ్చినోనే రాశారు, చాలా క్లియర్గా రాశారు. ఏం కావాలంట? హృదయం. రెండోది విరిగిన అనుభవం ఉండాలి, నలిగిన అనుభవం ఉండాలి. వాడు నీతి. ఏమండి లాగుతున్నా 22 51 కీర్తనలు ఎంత విరిగిపోయాడు కదా. 51 కీర్తనలు ఎంత విరిగిపోయాడు. ఏమండి అందుకనే దేవుడు సమీపంగా అర్థం. ఏమండి నీతిమంతుని ప్రార్థనకి మీరు గమనిస్తే 15 వచ్చినట్టు ఆయన ఆలకిస్తాడు. ఈ విల్ హియర్ అంటాడు. ఇక్కడ 18 వచ్చిన ఏమంటాడు తెలుసా? హీ ఈస్ నియర్. అక్కడేమో హియర్ అంటున్నాడు, వింటున్నాను అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? నియర్, నేను సమీపంగా ఉన్నా. సో ఈరోజు ఈ రాత్రి మనం ఆలోచించాల్సింది అసలు విరిగమా, వెరగొట్టబడ్డామా? విరిగిన అనుభవం కావాలి. నీతిమంతులకి ఎవరో తెలుసండి? వెర్రగొట్టబడిన అనుభవం కావాలి. పాపము నుండి వెర్రగొట్టబడిన అనుభవం కావాలి. పైన కొన్ని మాటలు వాడాడు, కొన్ని పైన వాడాడు. ఏమంటాడు? చెడ్డ మాటలు పలకకుండా. నీ నాలుగు ఎర్రగొట్టబడిందా చెడ్డ మాటల నుండి? రెండవది చెప్తున్నాడు, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు వెరగొట్టబడ్డాయా? మూడోది ఏమంటాడు? కీడు చేయకుండా నీ మనసు వెరగొట్టబడిందా? ఏమంటే నాలుగోది ఏమంటాడు? అంటే అసమాధాన పరిస్థితులు వెరగొట్టబడ్డాయా? ఈ రాత్రి పరిశీలించుకున్నా. ఇంకా డీప్లోకి నేను వెళ్ళాలంటే ఏమండి ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు బోర్డు ఉన్నాయి. వీటన్నిటి నుండి అంటే నేను ఎందుకంటే చూడకూడదు. ఈరోజు వాటిని బానిసలైపోయే రోజు. ఏమండి పీపుల్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ గాడ్ టు ది సెల్ ఫోన్. దానికి గమనించిన వాళ్ళ
నీతిమంతుడు అంటే వెర్రగొట్టబడాలి. ఒక విశ్వాసికి గిట్టల అసూయ ఉంది. అసూయ నుంచి ఏమవ్వాలట? వెర్రగొట్టబడాలి. విరిగిన అనుభవం లేకుండా నీవు నీతిమంతుడివి కాదు. ఎందుకంటే ఏమండి, విరిగిన అనుభవంతో మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నీతిమంతులుగా చేయడానికి మనకు చిందించిన ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తే అప్పుడు మనం ఏమయ్యాం? వెర్రగొట్టబడకుండా అనుభవం లేదు. వెర్రగొట్టబడాలి. పిల్లారా, ఈ రాత్రి నీ హృదయంలో ఏముందో, నీ మనస్సులో ఏముందో, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకపు ఆలోచనలు, కార్యాలు, తలంపులు, చూపులు, వైఖరి, ప్రవర్తన ఏముందో ఈ రాత్రి వెర్రగొట్టుకుంటేనే నువ్వు నీతిమంతుడివి. వెర్రగొట్టబడకుండా నువ్వు నీతిమంతుడివి. నేను ఎవరికి తెలియకుండా నేను నా పాత పనులు చేస్తానులంటే యు ఆర్ నాట్ ఎ రైచియస్ మ్యాన్. నువ్వు నీతిమంతుడు కాలేనప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడు. ఏమండి, పబ్లిక్లో బాగానే నీతిమంతులుగా యాక్ట్ చేస్తారు కదా. నాట్ రియాలిటీ. ఇట్స్ నాట్ ఎ రియాలిటీ, ఇట్స్ అన్ యాక్షన్. ఏమండి, సినిమా యాక్టర్ల కంటే మందిరాల్లో విశ్వాసుల యాక్షన్ సూపర్ ఉంటుంది. ఏడు చేయొచ్చు హీరో. ఏమండి, నన్ను ఏమనుకున్నా పర్లేదు. రాత్రి దేవుడు నీ ప్రార్థన ఆలకించి సమీపంగా ఉన్నారనుకోండి. ఇంకా చెప్పండి, నిజముగా మొర్రపెట్టు వానికి ఆయన ఎక్కడ ఉంటాడట? నిజమైన మొర్ర అంటే తెలుసా? వెర్రగొట్టబడాలి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, పరమాలు నీ పాపమే నిన్ను నీ దేవుని వేరేస్తాడు. నీ పాపమే నిన్ను దేవుని దగ్గర చారణీకులు దూరం చేస్తుంది. నీ పాపమే నీ ప్రార్థన దేవుని ఎదురు చారణీకులు అడ్డుపడి. అందుకే నీ రాత్రి ప్రియ సోదరుడా సోదరుడు, నీవు వెర్రగొట్టబడితే నీకు రెండవ అనుభవం ఏమంటున్నాడు? నలగొట్టబడాలి. కొంచెం శ్రమ వస్తేనే అమ్మో ఎందుకు బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకోకుండా బాగుంది రక్షిస్తుంది కదా. కానీ రెండవ అనుభవం నలగొట్టబడి. అందుకని నేను ఎక్కడ భ్రష్టుడనైపోతున్నా అని పౌలు గారు ఏం చేస్తానంటున్నా? నలగొట్టుకుంటున్నాడు. నలిగే అనుభవం కావాలి. సేవకులు ఉన్నారు, నలిగే అనుభవం కావాలి. నలగాలి. నలిగితే వర్జనానికి బయటకు వస్తుంది. దేవదాస్ గారు చనిపోయాడు. దేవదాస్ గారు, జేసుదాస్ గారు, గూడూరు ప్రార్థన ఉంది కదా, మనం వెళ్ళి సర్వాత్మక క్రైస్తవ ప్రార్థన ఫౌండర్ జేసుదాస్ గారు అని ఆయన పెద్ద ఆసాములు ప్రభు నమ్ముకుని అన్నిటిని విడిచిపెట్టి వచ్చి అక్కడ పరిచయం ప్రారంభించాడు. ఆయన అభినాలు 70 సంఘాలు పెట్టాడు. అభినాలు ఆయన 70 సంఘాలు పెట్టాడు. పిల్లలు ఆయన పుస్తకం నేను చదివితే సేవకుడు అంటే ఏంటో తెలుసా? రోడ్లో తల పెట్టింది. సేవకుడు అంటే ఏంటి? రోడ్లో 1000 కోట్లు. ఈ రోజుల్లో కోట్లు అవసరం, కోట్లు కావాలి కదా. ఈ కోట్లు కావాలి, ఈ కోట్లు కావాలి. ఏం కావాలట? నలగొట్టబడిన విశ్వాసులరా, శ్రమ వచ్చిందని భయపడబాక. అందుకనే కదా ఏసన్న గారు చాలా చక్కగా రాశాడు. నువ్వేమవుతావంట? శోధించబడిన తర్వాత నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. ఏంటంటే ఏమవ్వాలట? నలగొట్టబడాలి. ఏమండి, నలగొట్టబడినప్పుడు ప్రభువును స్తుతి
నలగొట్టబడి జైల్లోకి వెళ్ళారు. నలగొట్టబడిన అనుభవం ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారు. నలగొట్టబడిన అనుభవం ప్రార్థన చేస్తే జైలు అధికారి రక్షణ నలగొట్టబడిన అనుభవంలో ఏమండి జైలు అధికారి రక్షణ పొందాడు. నలగొట్టబడిన అనుభవంలో వాళ్ళు జైల్లో నుండి విడిపించబడ్డారు. భయపడిపోయారు. వాళ్ళు జైల్లో పెట్టినందుకు కనుక, ఎందుకంటే నేను రోగినని చెప్పాడు అక్కడ గౌరగా. వణికిపోయారు. ముందు వాడిని వదిలేసేయకున్నారు. ఏమండి రాత్రికాల సమయంలో నీతి మంతుడికి ఎవరికి ఎర్రగొట్టబడిన అనుభవం, నలగొట్టబడిన అనుభవం. ఏమండి శత్రుఘ్న, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, బహుళలు ఏమయ్యారు? నలగొట్టబడ్డారు. వాళ్ళు ఓకే హీరోలు అవ్వాల, వాళ్ళు ముందేమయ్యారు? నలగొట్టబడ్డారు. యోసేపు ఐగుప్తులోకి వచ్చినాక హీరో అయ్యాడా? నలగొట్టబడ్డాడు. అప్పుడు హీరో. సో ఈ రాత్రి కాల్సింది దేర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్. అయితే ప్రార్థిస్తున్న మనము దేవుని దృష్టి మన వైపు మళ్ళాలండి, దేవుని చెవులు మన వైపు మళ్ళాలండి, దేవుని సన్నిధి మన వైపు మళ్ళాలండి, దేవుడు మన మొరను ఆలకించాలండి. ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నాను. ఏం కావాలంట? ఏం కావాలంట? రైచియస్నెస్, నీతి కావాలి. ప్రభు సన్నిధిలో పరీక్షించుకున్నాను. ఈ నీతి కొరకు ఆయన చేసేసాడు. నీతి కొరకు రక్తం చెల్లించేసాడు. నీతి కొరకు ప్రాణం పెట్టేశాడు. He done everything to gain the righteousness. ప్రతి రాత్రి దేవుడిచ్చిన నీతిని మనం సంపాదించుకుని నీతిలో నిలవగలిగితే, నీతిలో కొనసాగలిగితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. రాత్రి కాలంలో మన జీవితాలను వాక్య వెలుగులో పరీక్షించుకుంటూ ప్రార్థన మోకరించుదామా? పది నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకున్నాము. కొద్ది నిమిషాలు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది రాత్రికాల సమయంలో ఒకసారి నేను పాత సన్నిధి చేయాలి నాన్న ప్రార్థించడానికి మీకు వందనాలు. ఇదో నాన్న ప్రత్యేకంగా దేశ రక్షణ కొరకు, రాష్ట్ర భద్రత కొరకు, నాన్న మన నాయకుల పట్టణం కొరకు